హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు, బట్ లైక్ అయితే చేయట్లేదు. అట్లీస్ట్ మీరు ఒక చిన్న లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది, వర్క్ అవుతుంది, మంచి రిజల్ట్ ఉంది అనుకున్నప్పుడు మీతో షేర్ చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలాంటి టిప్స్ వల్ల టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. అలాగే మనం ఇంట్లో స్టోర్ చేసుకునే ఐటమ్స్ కూడా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. ఫస్ట్ టిప్, సమ్మర్ రాని వచ్చింది, నిమ్మకాయలకైతే మరీ రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలాంటిది మనం మార్కెట్లో నుండి తెచ్చుకున్న తర్వాత తొందరగా పాడైపోతూ ఉంటాయి కదా. అలా పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత నీట్గా తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత ఇలా న్యూస్ పేపర్లో సపరేట్గానైతే చుట్టుకోవాలి. ఒకే న్యూస్ పేపర్లో 2-3 నిమ్మకాయలు కనుక చుట్టి పెట్టాము అనుకోండి, ఒకటి పాడైపోతే ఇంకోటి వెంటనే పాడైపోతుంది. ఒకదానికొకటి తగలకుండా ఇలా సపరేట్గా న్యూస్ పేపర్ అయితే చుట్టుకోవాలి. తర్వాత దీన్ని ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి మినిమం 2-3 మంత్స్ వరకైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు కావాలి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక 10 మినిట్స్ ముందు తీసి వాటర్లో వేసి కనుక వాడుకున్నాము అనుకోండి, మనకి ఎక్కువ రసం అనేది వచ్చేస్తూ ఉంటుంది. డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నుండి కనుక తీసి వెంటనే వాడుకుంటే గట్టిగా ఉంటుంది కాబట్టి రసం అనేది అంత ఈజీగా రాదు. బయటికి తీసేసి హాట్ వాటర్లో అంటే నార్మల్ వాటర్లో ఒక 10 మినిట్స్ వేసి కనుక తీసాము అనుకోండి, రసం అనేది ఈజీగా వస్తుంది, చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఇలాంటి గాజు సీసాలు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వాడతాము. కొన్నిసార్లు ఇందులో అల్లం పేస్ట్ కానీ ఏదో అంటే పచ్చళ్ళు కానీ పెట్టినా సరే ఆ స్మెల్ అయితే అస్సలు పోదు. మనం ఎంత వాష్ చేసినా సరే ఆ స్మెల్ పోవాలి అంటే సింపుల్గా న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ అందులో పెట్టేసి నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి, ఆ న్యూస్ పేపరు అందులో ఉండే ఆయిల్ స్మెల్ కానీ అలాగే పచ్చడి ఘాటు కానీ అల్లం ఘాటు కానీ ఆ స్మెల్ అంతా కూడా పీల్చేస్తుంది. దాని వల్ల మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదు. తర్వాత జస్ట్ ఒక్కసారి విమ్ సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనకి ఎలాంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా మనం ఒక 1 డే పాటు అంటే నైట్ పడుకునే ముందు పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి, ఎలాంటి స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. ఇలా గాజు సీసాలనే కాదు, ప్లాస్టిక్ బాక్సులు కానీ లంచ్ బాక్సెస్ కానీ ఏదైనా ఆయిల్ స్మెల్ ఎలాంటివి వచ్చినా సరే ఈ టిప్ కనుక ట్రై చేసాము అనుకోండి, చాలా మంచిగానైతే వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రోజు కూడా బియ్యంని అయితే కడుగుతూ ఉంటాము. బియ్యం కడిగిన తర్వాత ఆ వాటర్ని వేస్ట్ని సింక్లో పడేస్తూ ఉంటాము. అందులో చాలా రకాల పోషకాలు అయితే ఉంటాయి. వేస్ట్ అని మనం పడేసే బదులు మనం ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, చాలామంది కరివేపాకు చెట్టు కానీ ఓమ చెట్టు కానీ తులసి చెట్టు కానీ పెంచుకుంటూ ఉంటారు కదా. మెయిన్గా కరివేపాకు చెట్టు కనుక ఈ వాటర్ని పోసాము అనుకోండి, చెట్టు అనేది చాలా మంచిగా ఎదుగుతుంది, చాలా పచ్చగానైతే ఎదుగుతుంది. ఎలాంటి చీడ కానీ పురుగు కానీ పట్టకుండా ఉంటుంది. ఆల్రెడీ ఇందులో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి బయట మనం సపరేట్గా ఎలాంటి ఎరువులు అనేది వేయాల్సిన పని లేకుండా, ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్ కానీ వేయాల్సిన పని లేకుండా డైలీ ఈ వాటర్ కనుక పోసాము అనుకోండి, చెట్లు అనేది చాలా మంచిగా ఎదుగుతాయి. చాలా రోజుల వరకు చాలా మంచిగా పచ్చగానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, చాలా మందికి రోజు డ్రై ఫ్రూట్స్ తినే అలవాటు అయితే ఉంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాము అనుకోండి, అవి తొందరగా పురుగు అయితే పట్టేస్తూ ఉంటాయి. చాలామంది డ్రై ఫ్రూట్స్ అనేది పురుగు పట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తూ ఉంటారు. దానివల్ల కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ అయితే తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఏంటి అంటే ఇలా ఒక గాజు సీసాని తీసుకొని అందులో తేమ అంటే కొంచెం కూడా తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత అందులో మనకి కావాల్సిన స్టోర్ చేసుకునే ఐటమ్ అనేది ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి వేసుకొని, అందులోనే కొంచెం టీ పౌడర్ ఉంటుంది కదా అది వేసేసుకొని మనం ఇలా షేక్ చేసి కనుక మూత పెట్టి పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే డ్రై ఫ్రూట్స్ అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. ఈవెన్ బాదం కానీ కిస్మిస్ కానీ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే షేర్ చేస్తాను, ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ టిప్, ఈ రోజుల్లో చాలామంది శారీకి తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉన్నారు. ఇలా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అనేది చాలా మందికి పడవు. అవి పెట్టుకోవడం వల్ల చెవుల దగ్గర స్వెల్లింగ్, కొన్నిసార్లు బ్లడ్, అలా పస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అలా పెట్టుకున్నప్పుడు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం పెట్టుకోవడానికి ముందు ఒక 10-15 మినిట్స్ ముందు ఇలా వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లికి గుచ్చి పక్కన పెట్టాలి. మనం పెట్టుకునేటప్పుడు తీసి కనుక మనం ఇయర్కి అంటే చెవులకి కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అంటే మెయిన్గా ఇలా చాలామందికి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ పడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ టిప్ ట్రై చేయండి. వాళ్ళకి స్వెల్లింగ్ రావడం కానీ బ్లడ్ రావడం కానీ వాపు రావడం కానీ అలాంటిది అయితే ఏది జరగదు. వాళ్ళు ఎన్ని గంటలు పెట్టుకున్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. మెయిన్గా బ్లడ్ అనేది రాదు, పెయిన్ అయితే రాకుండా ఉంటుంది. చాలామంది పెట్టుకోవడానికి ఇష్టపడతారు కానీ
పడవు అనేసి భయపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి, చాలా మంచిగా వర్క్ అవుతుంది. మీరు ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ టిప్, చాలా మందికి రెగ్యులర్గా వాకింగ్ జాగింగ్ చేసే అలవాటు ఉంటుంది. కంపల్సరీ ఇలా షూ అయితే వేసుకొని వెళ్తూ ఉంటారు కదా. మెయిన్గా సమ్మర్లో స్వెట్టింగ్ అనేది ఎక్కువగా రావడం వల్ల షూ నుండి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా. అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు షూ అయితే వాష్ చేసి కడగలేము. అలా వాష్ చేసి కడిగామో అనుకోండి, ఇంకా బ్యాడ్ స్మెల్ అయితే ఎక్కువైపోతుంది. మనం ప్రతిరోజు కడగాల్సిన పని లేకుండా సింపుల్గా మనం ఇంట్లో యూస్ చేసే బాత్ సోప్స్ ఉంటాయి కదా, ఆ సోప్స్ మనం కొన్నప్పుడు ఇలా కవర్ అయితే వస్తూ ఉంటుంది కదా, లోపల మనకి ఇలా ఒక అట్టలాగా వస్తుంది. ఆ అట్టని ఇలా 2 పీసెస్ కట్ చేసేసి మనం 2 షూస్ మధ్యలో కనుక పెట్టామో అనుకోండి, నైట్ పెట్టి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసామో అనుకోండి, ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఆ అట్ట అనేది పీల్చేస్తుంది. దాని ద్వారా షూ నుండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఎవ్రీడే ఇదే కనుక ఫాలో అయ్యామో అనుకోండి, షూ నుండి ఎలాంటి స్వెట్టింగ్ స్మెల్ కానీ బ్యాడ్ స్మెల్ కానీ రాకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, చాలామందికి రెగ్యులర్గా చపాతీ తినే అలవాటు ఉంటుంది. ఏదైనా జర్నీస్కి కానీ ఏదైనా లాంగ్ టూర్స్కి అలా వెళ్ళినప్పుడు చాలామంది చపాతీనే ప్రిఫర్ చేస్తారు, చేసుకొని తీసుకెళ్తూ ఉంటారు కదా. అలా చపాతీ చేసినప్పుడు ఏంటి అంటే, మనం డైరెక్ట్గా బాక్స్లో వేసాము అనుకోండి, అవి తొందరగా గట్టి పడిపోతూ ఉంటాయి, అలాగే స్మెల్ అయితే వస్తూ ఉంటాయి. ఇలా సింపుల్గా ఒక బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో చపాతీ పెట్టేసి పైనుండి ఇంకొక టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఇలా అడుగున పైన టిష్యూ పేపర్ వేయడం వల్ల, తేమ ఉండడం వల్ల చపాతీ అనేది గట్టి పడకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా చేయడం వల్ల 2-3 రోజులైనా కూడా చపాతీ అనేది స్మెల్ అయితే రాకుండా ఉంటాయి. అలాగే గట్టి పడకుండా చాలా మెత్తగా సాఫ్ట్గా దూదిలాగానైతే ఉంటాయి. ఈవెన్ ఇంట్లో స్టోర్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ టిప్ ట్రై చేయండి, 2-3 రోజులైనా సరే చపాతీ మెత్తగా సాఫ్ట్గానే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం బౌల్స్ క్లీన్ చేయడానికి ఇలాంటి విమ్ సోప్స్ అయితే వాడుతూ ఉంటాము. ఇలాంటి విమ్ సోప్ని డైరెక్ట్గా బాక్స్లో వేసాము అనుకోండి, దానికి హోల్స్ అనేది ఉండకపోవడం వల్ల అడుగంతా కూడా మెత్తగా అయిపోతుంది. మనకి 10 days 20 days రావాల్సిన సోప్ కాస్త జస్ట్ 1 or 2 daysలోనే మెత్తబడి వాటర్ లాగా అయిపోతూ ఉంటుంది. అలా మెత్తబడకుండా ఉండాలి అంటే దానికి కొంచెం బేస్గా ఇలా ఒక 2 వాటర్ క్యాప్స్ తీసుకొని దానిపైన కనుక సోప్ పెట్టాము అనుకోండి, వాటర్ ఏదైనా పడ్డా సరే అడుగున వెళ్ళిపోతాయి. వన్స్ మనం బౌల్స్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ అనేది తీసేసి సోప్ అనేది ఆరబెట్టుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల సోప్ అనేది మనకి కరిగిపోకుండా ఎక్కువ రోజుల వరకు వస్తుంది. నెక్స్ట్ టిప్, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ చాలా మంది పిండి పులిస్తే తినడానికి అయితే ఇష్టపడరు, కొంతమంది పులిసిన పిండే తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులవకుండా ఒక 2-3 days లేదు అంటే అట్లీస్ట్ 5 days వరకైనా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక బౌల్లో కావాల్సిన క్వాంటిటీ మాత్రమే పిండిని అనేది తీసుకోవాలి. మనం మొత్తం క్వాంటిటీలో పిండిని కనుక వేసాము అనుకోండి, పిండిలో సాల్ట్ కనుక వేసాము అనుకోండి, అది తొందరగా పులిసిపోతూ ఉంటుంది. అందుకనేసి ఎప్పుడు కావాల్సిన క్వాంటిటీ అప్పుడు మాత్రమే తీసుకోండి. ఇలా కావాల్సిన క్వాంటిటీలో పిండిలో సాల్ట్ వేసుకొని రిమైనింగ్ పిండిలో ఇలా ఒక తమలపాకు పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, 4 to 5 days ఉన్నా సరే పిండి అనేది పులవకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ అయితే మారకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మెయిన్గా ఎండాకాలంలో ఈ టిప్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మన ఇంట్లో ఎప్పుడైనా సరే చినిగిన నోట్లు ఉన్నాయి అనుకోండి, వాటిని మనము అతికించాలి అంటే గమ్తో కానీ ఫేవ్ స్టిక్తో కానీ అతికించాము అనుకోండి, మనం ఎక్కడైనా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఇచ్చాము అనుకోండి, వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు చినిగిన నోట్ అనేది, దాన్ని వెంటనే రిజెక్ట్ చేస్తారు. ఇలా వాళ్ళకి కనిపించకుండా చినిగినట్టు తెలియకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో క్యాండిల్స్ ఉంటాయి కదా, ఇలా క్యాండిల్తో కనుక రబ్ చేసాము అనుకోండి, మనకి అక్కడ చినిగినట్టు అయితే కనిపించకుండా ఉంటుంది, నోట్ అనేది చాలా మంచిగా అతుకుతుంది. ఇలా క్యాండిల్తో రబ్ చేసిన తర్వాత ఒక 5 minutes పాటు ఆరబెట్టుకోవాలి. తర్వాత మనకి చినిగిన ప్లేస్లో చినిగినట్టు కనిపించదు. తర్వాత మనం ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కానీ షాప్లో కానీ ఈజీగా వాటిని అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మరీ నోట్లు కనుక ఎక్కువగా చినిగాయి అనుకోండి, మనం బ్యాంక్స్లో తీసుకుంటారు, అక్కడైతే మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు డైరెక్ట్గా నెయిల్ పాలిష్ కనుక పెట్టుకున్నాము అనుకోండి, ఇలా సైడ్స్కి ఎడ్జెస్కి మొత్తం కూడా అంటుతుంది, చూడ్డానికి కూడా అంత నీట్గా కనిపించదు. తర్వాత కాటన్ క్లాత్తో టిష్యూ పేపర్తో వాటిని అంతా క్లీన్ చేస్తూ ఉండాలి. అలా క్లీన్ చేసే పని లేకుండా మనం పెట్టుకునేటప్పుడే ఈ టిప్ అయితే సింపుల్గా మీరు ట్రై చేయండి. ఒక బట్టల క్లిప్ ఉంటుంది కదా, బట్టల క్లిప్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా నెయిల్కి అంటే ఫింగర్కి ఇలా కింద పెట్టేసి పైన నెయిల్ పాలిష్ కనుక పెట్టుకున్నాము అనుకోండి, అటు ఇటు ఎడ్జెస్కి తగలకుండా ఉంటుంది. అంటే నెయిల్ పాలిష్ పెట్టుకున్నా కూడా చాలా నీట్గా ఈజీగా పెట్టుకోవచ్చు. సో మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు, మీరు కానీ పిల్లలు కానీ పెట్టుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, నీట్గా వస్తుంది. పిల్లలైతే ఊరికే కదులుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇలా పెట్టేసి ఒక్కసారి కనుక పెట్టాము అనుకోండి, నెయిల్ పాలిష్ అనేది అటు ఇటు పోకుండా ఉంటుంది, నెయిల్స్కి పెట్టుకున్నా కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. తర్వాత ఇది ఆరిపోవాలి అంటే 5 to 10 minutes టైం అయితే పడుతుంది కదా. ఇన్స్టెంట్గా మనకు ఆరిపోవాలి అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ ఫింగర్స్ అన్ని కనుక అందులో కనుక పెట్టాము అనుకోండి, వితిన్ మనకి 30 secondsలోనే నెయిల్ పాలిష్ అయితే చాలా మంచిగా ఆరిపోతుంది. తర్వాత మనం ఏ వర్క్ చేసుకున్నా సరే నెయిల్
నెయిల్ పాలిష్ అయితే పోకుండా ఉంటుంది. లాస్ట్ టిప్, చపాతీ అయితే చాలామంది రోజు తినే అలవాటు ఉంటుంది. చపాతీ తినేటప్పుడు చాలామంది ఇలా చపాతీ పీట పైన పెట్టి చేస్తూ ఉంటారు. ఇలా పొడిపిండి చల్లుతూ చేస్తూ ఉంటారు. మెయిన్గా పొడిపిండి చల్లుతూ చపాతీ చేయడం వల్ల చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుంది. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. ఇలా పొడిపిండి చల్లేటప్పుడు ఇలా బౌల్లో తీసుకొని పిండిని అయితే చల్లుతూ ఉంటాము. డైరెక్ట్గా పిండిని ఇందులో పెట్టడం వల్ల ఆ బౌల్లో వేసిన పిండి అంతా కూడా తడిగా అయిపోతుంది. ఇలా ఒక బాక్స్ తీసుకొని, ఆల్రెడీ మనకి ఇలా హోల్స్ ఉన్న బాక్సెస్ అనేది బయట దొరుకుతాయి. ఒకవేళ ఇలాంటి బాక్సెస్ కనుక మీ ఇంట్లో లేదు అనుకోండి, ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా, దానికి హోల్స్ పెట్టేసి పిండి అందులో వేసుకొని మనం చపాతీ కానీ పూరి కానీ చేసేటప్పుడు ఇలా చల్లుకొని కనుక చేసాము అనుకోండి, పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనం ఈజీగా చేసుకోవచ్చు. ప్రతిసారి అందులో వేసిన పిండి అంతా కూడా తడిగా అయిపోకుండా పొడిగా ఉంటుంది. చపాతీ కానీ పూరి కానీ చేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఆ బాక్స్ తీసుకొని పిండిని చల్లుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మన పని అనేది కూడా ఈజీ అయిపోతుంది. మనం డైరెక్ట్గా కౌంటర్ టాప్ పైన పెట్టి చపాతీ పూరి అయితే చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా పిండి చల్లుకొని చేయడం వల్ల ఆ పిండి అంతా ఎడ్జెస్కి పడిపోయి మళ్ళీ అంతా కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. అలాంటి అవసరం లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక పేపర్ ప్లేట్ తీసుకొని ఈ పీటని అందులో పెట్టేసి పిండి కనుక చల్లుతూ చేసినప్పుడు ఆ పిండి ఎక్సెస్ పిండి ఏదైనా కింద పడిపోయినా సరే ఆ పేపర్ ప్లేట్లో పడుతుంది. తర్వాత దాన్ని డబ్బాలో వేసుకొని మళ్ళీ రీయూజ్ అయితే చేసుకోవచ్చు. పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఇంట్లో ఎక్కువ మంది చుట్టాలు కనుక వచ్చారు, చపాతీ పూరి ఎక్కువ క్వాంటిటీ చేయాలి అనుకున్నప్పుడు మనకి చపాతీ పీట ఒకటే ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా ఒక పేపర్ తీసుకొని, పేపర్ ప్లేట్ ఉంటుంది కదా, తీసుకొని దాంట్లో కనుక చేసాము అనుకోండి, చపాతీలు కానీ పూరి కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈజీగా చేసుకోవచ్చు. పీటతో కంపేర్ చేస్తే ఇలా పేపర్ ప్లేట్లో చేస్తే చాలా పలచగా వస్తాయి, చాలా తొందరగా ఫాస్ట్గా వస్తాయి. అంటుకోకుండా ఇలా మధ్య మధ్యలో పిండి చల్లుతూ చేస్తూ ఉండాలి. ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.